Ladies and gentlemen, today we have the 2026 Suzuki Gixxer SF155. సో మనందరికీ కామన్గా సూపర్ బైక్స్ అంటే చాలా ఇష్టం. సో స్పోర్ట్స్ బైక్స్ అంటే కూడా చాలా ఇష్టం. బట్ స్పోర్ట్స్ బైక్ నడిపినప్పుడు ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది, లాంగ్ రైడ్స్కి వెళ్ళలేము, రైడింగ్ పోస్చర్ అనేది చాలా అగ్రెసివ్ ఉంటుంది. బట్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న సుజుకి జిక్సర్ SF155 అయితే ఉంది కదా, ఇది ఒక స్పోర్ట్స్ టూర్ మోటార్ సైకిల్ అనమాట. మనం ఈ బైక్ పైన లాంగ్ రైడ్స్ వెళ్ళొచ్చు, ఇటు సిటీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బైక్ని R15తో కూడా కంపేర్ చేద్దాం. R15 అనేది కంపేర్ చేయడానికి లేదు, ఎందుకంటే దాని ప్రైస్ అనేది చాలా ఎక్కువ, ఇంజన్ అనేది టోటల్లీ డిఫరెంట్. బట్ మీకు ఎండ్లో ఒకసారి కంపేర్ చేసి కూడా చూపిస్తాను ఏది ఎలా డిఫరెంట్ ఉందని చెప్పేసి. సో లేట్ చేయకుండా 2026లో మనకు ఈ బైక్లో ఏం అప్డేట్ చేస్తారో ఎవ్రీథింగ్ చెప్తాను. సో ఎవరైనా నియర్ బై సైనిక్పురి కానీ ఏసరావు నగర్ కానీ మన వీడియో చూస్తున్నట్టయితే మీరు పద్మజ సుజుకి కాంటాక్ట్ చేయొచ్చు. షోరూమ్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. టుడే వీ హ్యావ్ ది 2026 సుజుకి జిక్సర్ SF155. సో సుజుకి వాళ్ళు దీంట్లో మెయిన్గా అప్డేట్స్ ఏం చేశారంటే ఓన్లీ మనకి కలర్లో అప్డేట్ మాత్రమే ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ అన్నమాట. మనకి ఇప్పుడు బ్లాక్ అండ్ గ్రే ఫినిష్లో వస్తుంది. ముందుతో ఉన్న కలర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ కలర్ అనేది చూడడానికి చాలా బాగుంది. బట్ మనకు మెయింటెనెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే గ్లాసీ ఫినిష్లో ఉంది కదా. సో ఫస్ట్ ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి అయితే మాట్లాడదాం. దీంట్లో ఇంజన్ చూసుకున్నట్టయితే దీంట్లో 155cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. దీంట్లో ఆయిల్ కూలింగ్ లేదు, అలాగే లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా లేదు. అండ్ ఇది 2 వాల్వ్ ఇంజన్ అనమాట. మనకి లో ఎండ్ కానీ మిడ్ కానీ చాలా బాగుంటుంది. టాప్ ఎండ్ అనేది అంత ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ గురించి మాట్లాడితే దీంట్లో 13.6 PS పవర్, అలాగే మనకి 13.8 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, విచ్ ఇస్ డీసెంట్ ఇనఫ్ అనమాట ఈ బైక్ కి. అండ్ ఇక్కడ 165 mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది. అండ్ అలాగే మనం దీని యొక్క సీటెడ్ గురించి మాట్లాడితే 795 mm ఉంది. మీరు షార్ట్ రైడర్స్ లైక్ 53, 54 ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ వెయిట్ కూడా మనకి ఓన్లీ 148 kgs మాత్రమే ఉంటుంది. అండ్ దీని హ్యాండిల్ బార్ మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వస్తున్నాయి, బట్ ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకసారి మీకు రైడింగ్ పోస్చర్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఫస్ట్ మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం. యాజ్ ఇట్ ఈస్ మనకి ప్రతి ఒక్క సుజుకి కీస్ లాగానే దీంట్లో కూడా కీస్ అనేది సేమ్ ఉంటాయి. అండ్ మీటర్ కన్సోల్ కూడా మనకి సేమ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఒక పోకీమాన్ ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది, సేమ్ అలాగే ఉన్నాయి మిరర్స్ అనేవి. అండ్ ఇవి ఫోల్డబుల్ అన్నమాట. సో మీరు కావాలంటే అన్ఫోల్డ్ కూడా చేయొచ్చు. అండ్ ఒకటి ఏంటంటే ఈ బైక్లో ఇప్పటికి కూడా ఈ విండ్షీల్డ్ అనేది ఇంకా చిన్నగా ఇస్తున్నారు, కొద్దిగా పెద్ద చేస్తుంటే బాగుందని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఫ్రంట్లో మనకి టోటల్గా రిఫ్లెక్టర్ బేస్ మనకి ఎల్ఈడి హెడ్లైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఏమీ లేవు, టోటల్గా రిఫ్లెక్టర్ బేస్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ దీంట్లో స్టిల్ ఇప్పటికి కూడా మనకి హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, ఎల్ఈడికి అయితే అప్డేట్ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. ఈ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంటుంది. మీరు లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్లో కూడా తీసుకెళ్ళినా కూడా ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంటుంది యూఎస్డీతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇక్కడ ఫైబర్ మనకి ఫెండర్ వస్తుంది ఫ్రంట్లో. ఒకసారి మనం ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఫ్రంట్లో మనం టైర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే నాకు తెలిసి ఫ్రంట్లో మనకి 110 సెక్షన్ టైర్ ప్రొఫైల్ వస్తుంది, చూపిస్తాను. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఏంటంటే డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి విత్ సింగిల్ ఛానల్ ఈబీఎస్. దీంట్లో డ్యూయల్ ఛానల్ ఈబీఎస్ అయితే లేదు. డ్యూయల్ ఛానల్ ఈబీఎస్ అనేది అప్డేట్ చేయాల్సింది 2026లో ఉన్నాం మనం. అండ్ మనకి ఇవి ఎంఆర్ఎఫ్ నైలో గ్రిప్ టైర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి నియాన్ ది స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. అండ్ బైబ్రీ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. అండ్ రియర్లో చూసుకున్నా కూడా మనకి సింగిల్ పిస్టన్ బైబ్రీ క్యాలిపర్ అయితే ఉంది, బట్ రియర్లో మనకి ఏబిఎస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ రియర్లో మోనోషాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ రెడ్ కలర్లో, చూడడానికి కొద్దిగా స్పోర్టీ నేచర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్రంట్ నుంచి ఇన్ డీటెయిల్గా చూసుకుందాం. సో లుక్ అనేది చూడడానికి ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది. సో ఒక స్పోర్ట్స్ టూర్ కాబట్టి మనం ఈ బైక్ పైన లాంగ్ రైడ్స్ కూడా చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది కంపేర్డ్ విత్ R15. అలాగే కొత్తగా వచ్చిన మనకు KTM RCతో కంపేర్ చేస్తున్నా కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్యూల్ ట్యాంక్ అనేది 12 లీటర్స్ ఉంది. సో ఇది మనకి 2 వాల్వ్ ఇంజన్ కాబట్టి మైలేజ్ అనేది కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ R15తో కంపేర్ చేసుకుంటే లైక్ 45 to 50 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది రైడ్ కనెక్ట్ ఎడిషన్ కాబట్టి దీంట్లో కనెక్టెడ్ ఫీచర్స్ కూడా ఉంటాయి. అండ్ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్కడ కూడా అన్ఈవెన్ ప్యానల్ గ్యాప్స్ అయితే నేను నోటీస్ చేయలేదు ఇప్పటివరకు. సో ఫిట్ అండ్ ఫినిష్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇట్స్ ఏ సుజుకి అండ్ జిక్సర్ SF అని చెప్పేసి ఉంది, నియాన్ కలర్లో అయితే ఇచ్చారు, లైక్ ఎల్లో టైప్ ఫినిష్లో అయితే ఉంది. అండ్ టోటల్గా మనకి గ్లాసీ ఫినిష్లో ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి డీసెంట్ ఇనఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడ కూడా ఇష్యూ అనేది లేదు. అండ్ ఇక్కడ ఇంజన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పేశాను. అండ్ SEP టెక్నాలజీ, సుజుకి ఎకో పర్ఫార్మెన్స్, మీరు యాక్సెస్ ప్రతి ఒక్క స్కూటర్లో చూసినా కూడా సేమ్ టెక్నాలజీ ఉంటుంది. బేసిక్గా వీళ్ళు ఈ టెక్నాలజీ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బెటర్ యాక్సలరేషన్ వస్తుంది, అలాగే మైలేజ్ కూడా రావడానికి ఈ టెక్నాలజీ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి సిల్వర్ టైప్ ఉంది, లైక్ గ్రే సిల్వర్ టైప్. అండ్ సీట్ హైట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి షార్ట్ రైడర్స్ కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ రైడర్కి సీట్ కంఫర్ట్ అనేది మీడియం సెట్లో ఉంది, బట్ చాలా స్పేషియస్గా ఉంది. ఒక్కటి ఏంటంటే ఇది కొద్దిగా ఇట్లా ఫ్లాట్గా వచ్చింది కిందికి. సో మనం ఎవ్రీ టైం బ్రేక్ వేస్తున్నప్పుడు కొద్దిగా ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఇంకొద్దిగా బెటర్ చేయాల్సింది అనిపించింది నాకు. అండ్ పిలియన్ కోసం అయితే మనకు డీసెంట్ కంఫర్ట్ అయితే ఉంటుంది. సీట్ కూడా కొద్దిగా చిన్న ఉన్నది. అండ్ ఇక్కడ గ్రే అండ్ సిల్వర్ టైప్లో మనకి ఏంటంటే స్ప్లిట్ గ్రాబ్ రైల్స్ అయితే ఇచ్చారు, దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఇక్కడ ఇష్యూ అనేది లేదు.
అండ్ రియర్లో మనకి ఎల్ఈడి టెయిల్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అయితే ఉంది. అండ్ రియర్ లుక్ అనేది చూడడానికి మనకు ఇలా అయితే ఉంటుంది. అండ్ రియర్లో మనకి ఏబిఎస్ ఇవ్వాల్సింది ఇప్పటికీ ఏబిఎస్ ఇవ్వట్లేదు. అండ్ రియర్లో టైర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి 140/60 రియర్లో ఏంటంటే మనకి రేడియల్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఫ్రంట్లో ఏంటంటే నాన్ రేడియల్ టైర్ అనమాట, ఇది డిఫరెన్స్. అండ్ ఈ ఎగ్జాస్ట్ పైన మనకి ఈ క్రోమ్ ఎలిమెంట్స్ అనేది యూజ్ చేస్తారు కదా, కొద్దిగా మనకి ప్రీమియం టచ్ అండ్ ఫినిష్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది ఇక్కడ, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ పిలియన్ ఫుట్ పెక్స్ కానీ రైడర్ ఫుట్ పెక్స్ కానీ క్వాలిటీ అయితే బాగుంది. క్వాలిటీ ఫిట్ అండ్ ఫినిష్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ కూడా నాకు అన్ఈవెన్ ప్యానల్ గ్యాప్స్ అయితే కనిపించలేదు. అండ్ నెక్స్ట్ మనం ఇట్ సైడ్ నుంచి చూసుకుంటే, సో దీంట్లో శారీ గార్డ్ అనేది ఉంది, ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు, అది మేబీ యాక్సరీస్లో తీసుకోవాలనుకుంటా. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ మనకి మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ. అండ్ సెంటర్ స్టాండ్తో పాటు సైడ్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి మనకి చైన్ లూబింగ్లో అండ్ క్లీనింగ్లో ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. అండ్ దీంట్లో ఏంటంటే 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, 6 స్పీడ్ అనేది లేదు. మేబీ మీరు హైవే పైన లాంగ్ టూర్స్ చేసేటప్పుడు కొద్దిగా మీకు 6 స్పీడ్ అనేది లేదు అని చెప్పేసి నోటీస్ అయితే చేస్తారు, బట్ 5 స్పీడ్ గేర్ బాక్స్. అండ్ ఇంకోటి ఏంటంటే అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ కూడా దీంట్లో లేదు, సో అది కూడా చెప్తాను మీకు. అండ్ ట్యాంక్ కూడా చూడడానికి చాలా బల్కీగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి సుజుకి లోగో ఉంది, అండ్ మేబీ E20 ఫ్లెక్సిబుల్కి సపోర్ట్ చేస్తుంది అనుకుంటా, ఇక్కడ స్టిక్కరింగ్ అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి, మరీ అంత అగ్రెసివ్ అయితే లేదు లైక్ R15 లాగా. అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే లేదు, మల్టీవెట్ క్లచ్ అనేది ఉంది దీంట్లో. సో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఇస్తే ఏంటంటే మనం స్పీడ్గా వెళ్ళినప్పుడు ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా సో రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు అనమాట, అదొక సేఫ్టీ ఫీచర్, బట్ దీంట్లో ఇవ్వలేదు. అండ్ ఈ యాంగిల్లో చూడడానికి సో బైక్ అయితే ఒక బిగ్ బైక్ లాంటి ఫీల్ అయితే వస్తుంది. అండ్ టోటల్గా మనకి ఫేరింగ్ ఉంది కదా, దీని యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా ప్యానల్ గ్యాప్స్ అనేవి అన్ఈవెన్గా అయితే నాకు అనిపించట్లేదు. అండ్ ఒకసారి ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం. సో సేమ్ లైక్ మనకి మిగతా సుజుకి మోటార్ సైకిల్స్లో ఏవైతే ఉంటుంది కదా, సేమ్ మీటర్ అయితే ఉంటుంది. లైక్ మనం ఇక్కడ నుంచి చూసుకుంటే యావరేజ్ ట్రిప్ బి, సో యావరేజ్ ఫ్యూల్ అనేది చూపిస్తుంది మాకు, బ్యాటరీ వోల్టేజ్ అండ్ ఓడో. అండ్ ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పీడ్, అండ్ మనకి బ్లూటూత్, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి, లైక్ కాల్, SMS ఇవన్నీ కూడా. సో మీటర్ అయితే మనకి చూడడానికి ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మళ్ళీ మీకు స్వైప్ అప్ చూపిస్తాను. సో ఇదన్నమాట దీని ఒక స్వైప్ అప్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్ అనేది ఉంది, సెల్ఫ్ స్టార్ట్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో ఏంటంటే మనకి ఫాస్ట్ స్విచ్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఐబీమ్, లో బీమ్, ఇండికేటర్ స్విచ్, అలాగే హార్న్ స్విచ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్గా దీంట్లో ఇదన్నమాట. అండ్ మైలేజ్ కూడా దీంట్లో చాలా బాగా వస్తుంది, ఆల్రెడీ చెప్పేస్తాను, ఎందుకంటే దీంట్లో మనకి 2 వాల్వ్ ఇంజన్ ఉంది. అండ్ దిస్ ఇస్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. అండ్ ఒకటి ఏంటంటే దీని ఫేరింగ్ అనేది ఫ్రంట్ అది, ఈ విండ్షీల్డ్ ఇంకొద్దిగా పెద్దగా ఇచ్చుంటే బాగుండేది ఏరోడైనమిక్స్ పరంగా. సో ఓవరాల్గా అయితే ఇది మనకి లుక్ అనమాట, చూడడానికి అయితే ఇలా ఉంది. Gixxer SF155 యొక్క సీట్ హైట్ అనేది మనకు 795 ఉంటుంది. నా హైట్ అనేది అరౌండ్ 5.5 ఉంటుంది. నా హైట్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్, 148 kgs కాబట్టి ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. లైక్ మీ హైట్ అనేది అరౌండ్ 5'3", 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ అయితే చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సీట్ హైట్ అనమాట. ఫైనల్ గా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది సుజుకి జిక్సర్ SF155. సో దీంట్లో మేజర్గా చేసిన అప్డేట్ ఏంటంటే ఓన్లీ కలర్ అప్డేట్ మాత్రమే ఉంది. అండ్ మీరు అందరికీ ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ నేను షూట్ చేసే షోరూంలో వచ్చేసి 1.7 lakh రూపీస్ ఉంది. సో R15తో కంపేర్ చేస్తే R15 ఇస్ టోటలీ డిఫరెంట్ బైక్ అనమాట. ఎందుకు అంటే దాని ప్రైస్ అనేది 2,20,000 నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ V4 గురించి మాట్లాడుతున్నాను నేను. సో దాని యొక్క ఇంజన్ అనేది టోటలీ డిఫరెంట్, అది మనకి 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, అది టోటల్లీ అగ్రెసివ్ మెషిన్, దాంట్లో ఎలక్ట్రానిక్స్ చాలా ఉంటాయి, టోటలీ డిఫరెంట్ బైక్ అనమాట, అసలు కంపేర్ చేయడానికి కూడా లేదు. సో మీకు అండర్ 2 lakhs ఒక స్పోర్ట్స్ బైక్ కావాలి, లైక్ మీరు సిటీలో అలాగే మీరు టూరింగ్ కూడా చేయాలి అనుకుంటున్నారు, కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ ఉండాలి. ఎందుకంటే ఇది R15తో కంపేర్ చేసుకుంటే మనకి అంత అగ్రెసివ్ అయితే లేదు. సో మీరు కంఫర్టబుల్గా సిటీలో కానీ లైక్ హైవేలో కానీ మీరు ఈజీగా టూర్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇష్యూ అనేది కూడా ఉండదు, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మెయిన్గా ఏంటంటే ఇది హై రేవింగ్ ఇంజన్ అయితే కాదు లైక్ R15. సో మనకి మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. బేసికల్గా ఇది 2 valve ఇంజన్ మనకి ఎయిర్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. సో మైలేజ్ కూడా మనకి డీసెంట్ మైలేజ్ వస్తుంది. సో ఎవరికైతే లైక్ మనకు ఒక స్పోర్ట్స్ రోడ్ లాంటి బైక్ కావాలి, ఫేరింగ్ కేటగిరీలోనే తక్కువ ప్రైస్లో కావాలి, లైక్ రిలయబుల్ ఇంజన్ ఉండాలి, స్మూత్ ఉండాలి, అలాగే మైలేజ్ రావాలి, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉండాలి, మెయిన్గా రైడింగ్ పోస్చర్ అనేది కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే మాత్రమే మీరు ఈ బైక్కి రావచ్చు. లేదు మీకు ఒక అగ్రెసివ్ పవర్ఫుల్ బైక్ కావాలంటే మీరు R15కి వెళ్ళిపోవచ్చు. దాని ప్రైస్ అనేది 2,20,000కి అబోవ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఇదైతే సుజుకి జిక్సర్ SF155 ఒక డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అనమాట. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ బైక్ రైడ్ చేసే ఛాన్స్ దొరికితే కనుక మీకు రైడ్ రివ్యూ కూడా ఇస్తాను. So I will see you next video. Until then, signing off, your Moto Boy VK.